అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. జాన్ చాప్టర్ 6 వర్సెస్ 36. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చుమని నేను ఎంత మాత్రమో బయటికి త్రోసివేయను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు యెషయా తన శిష్యులతో చెప్తూ, కొన్ని ఉదాహరణలు చెప్తూ తన శిష్యులకి బోధిస్తున్నాడు అనమాట. దేవుడు వీళ్ళంతా పడవలో ప్రయాణం చేస్తుంటే దేవుడు తనిగా ప్రార్థన చేసుకొని వచ్చేసరికి సమయం లేట్ అయిపోయింది. వీళ్ళంతా కూడా వెతుకుతున్నారు. యూదులు వెతుకుతున్నప్పుడు ఆయన అగుపడలేదు. మళ్ళీ చిన్న దోణిలు ఎక్కి మరలా కొంచెము దూరం వెళ్ళినప్పుడు అక్కడ యేసయ్య వాళ్ళతో అగుపడతాడనమాట. యేసయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ఆయన యేసు ప్రభుని వాళ్ళని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు చూచినలను చూచుట వలన కాదు గానే రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో చెప్పుచున్నాను వాళ్ళకి జవాబిస్తున్నాడు. యేసు ప్రభు ఎక్కడికి పోయినా వాళ్ళు వెతుకుతున్నారు. అందుకు ఆయన అంటున్నాడు, మీరు మనస్సులో నుంచి నన్ను వెతకటం లేదు. మరి సూచనలను మాటలను వినడానికి మీరు అడగటానికి కాదు కానీ భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెతుకుచున్నారు. ఎంత ఆహారం తిని మీరు సంతృప్తిగా ఉండి దానికోసం మీరు నన్ను వెతుకుతున్నారు కానీ నిజముగా సూచనలు నా మాటలు వినాలి, నన్ను వెంబడించాలని మీరు నన్ను వెతకటం లేదని చెప్తూ, క్షయమైన ఆహారం కొరకే కష్టపడడు కానీ నిత్య జీవం కలుగు చేయో అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అంటున్నాడు అనమాట. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు మీరు, కానీ నిత్య జీవం కలగజేయో అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. దేవుని దగ్గరకు వస్తే రొట్టెలు దొరుకుతాయి, మాంసం దొరుకుతుందని దానికోసమే మీరు నన్ను వెతుకుతున్నారా అంటున్నాడు దేవుడు. దానికోసం మీరు ఇప్పుడు కూడా ప్రయాసపడద్దు. కానీ చూడండి, నిత్య జీవం కలిగేటువంటి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. దేవుడిచ్చే వాక్యం కొరకు మనం ఆ వాక్యాన్ని సంపాదించుకోవాలంటే మనం కష్టపడి మనకున్నదంతా కూడా వ్యయం చేసుకొని తనకు మన డబ్బును ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి ఆ వాక్యాన్ని మనము సంపాదించుకోవాలని చెప్తుంది దేవుని వాక్యం కదా. అందుకనే నిత్య జీవం కొరకే మీరు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. ఆ మనిషి కుమారుడి చేతి అలాంటిదే మీకు ఇచ్చును అని ఈ మాటలు చెప్తూ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు అన్నమాట. నిజం కదా. ఈరోజు దేవుని వాక్యం అంటే అందరికి విసుగు వస్తుంది. భోజనాలు మాంసాలు అంటే కూడా అందరికీ ఇష్టం ఉంటుంది అనమాట. దేవుడు వాళ్ళ హృదయాన్ని గ్రహించి దేవుడు చక్కగా చెప్తున్నాడు అనమాట. మీరు సూచనలను మాట వలన మరి చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెతుకుచున్నారు అంటున్నాడు అనమాట. ఈరోజు నీకు అక్షయమైన ఆహారం కోసం, నిత్య జీవం కలిగేటువంటి ఆహారం కొరకే మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి కదా. దేవుని వెతకాలి, దేవుని వెంబడించాలి. అప్పుడు దేవుణ్ణి వెంబడించే వారినట ఆయన అంటున్నాడు, చూడండి, తండ్రి నాకు అనుగ్రహించే వాళ్ళు నన్ను వెంబడిస్తారు, నన్ను ప్రేమిస్తారు అంటున్నాడు అనమాట. వారైతే నా యొద్దకి వస్తారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటికి నేను త్రోసివేయండి, పోండి చిచ్చి పోండి అని నేను అన్నాను. ఎప్పుడు కూడా దౌర్భాగ్యులారా, తాగుబోతులారా, వ్యభిచారులారా మీరు పోండి అనలా దేవుడు. నా యొద్దకు వచ్చి నేను పాపిని ప్రభువా అనేటువంటి ప్రజల్ని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. పాపంలో ఒప్పుకొని ప్రభువా నన్ను పరిశుద్ధపరచున్న కడగండి పాపాలని అడిగేవారిని నేను ఎప్పుడు కూడా నేను త్రోసివేయను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన యొద్దకు నువ్వు వస్తున్నావా?
తండ్రి నేను పాపిని, నన్ను చేర్చుకో ప్రభు అంటున్నావా? కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు దేవుడు మనల్ని. ఎంత పాపం అయినా సరే, ఘోర పాపం అయినా సరే, ఈరోజు దేవుని యొద్దకు నువ్వు రావాలని ఇష్టపడుతున్నావా? నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం నేను బయటకు త్రోసివేయను. మనల్ని పరిశుద్ధపరిచి, ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఈరోజు మనల్ని పరలోకం చేర్చే దేవుడు అంటున్నాడు, ఆయన రక్షణ అనుగ్రహించి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఆయన యొద్దకు వచ్చే వారిని తోసివేయడు. ఆయన యొద్దకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు, ఇంకా పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి మనం బాగు చేస్తానని అంటున్నాడు దేవుడు. చూడండి, యోవేలు గ్రంథంలో 2:12 ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. కానీ ఆయన వద్దకు వచ్చేవారిని ఎప్పుడు కూడా త్రోసివేయడా. ఆయన వద్దకు వచ్చేవారంటే ఎంతో ఇష్టం. ఎస్సా నువ్వు నాకు కావాలి, నీ వద్దకు వచ్చినావని అంటే చాలు, పాపి నన్ను క్షమించి ఎస్సా అంటే ఆయన నిన్ను ఎప్పుడు కూడా ఆయన వద్ద చేర్చుకొని నిన్ను ఆయన అనుక్షణం కూడా నిన్ను మంచి మార్గం నడిపిస్తాడు. మన కుటుంబాన్ని మంచి మార్గం నడిపిస్తాడు. మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎస్, ఈరోజు మనం ఒకప్పుడు ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా, దేవుడు ఈరోజు సమస్తం అనుగ్రహించి ఈరోజు మనం పోషించలేదా? పోషిస్తాడు దేవుడు. అయితే నేను పాపిని ప్రభువును క్షమించాను, ఆయన వద్దకు రాను, ఆయన వద్దకు చేరుకో. ఎప్పుడు కూడా ఆయన తృణీకరించడు, నేను అవమానపరచడు. మనస్సులో అవమానపరుస్తారు, కానీ దేవుడు అవమానపరిచే దేవుడు కాదు. దేవుడు ఆయన హత్తుకుంటాడు. దేవుడు నా వద్దకు రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, కాపాడుతాను అంటున్నాడు దేవుడు. అందుకే ఈరోజు ఆయన వద్దకు వస్తావా? మనపూర్వకంగా తిరిగి వస్తావా? నిన్ను ఆయన బాగు చేసి ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయన త్రోసివేయడానికి రాలేదు, నిన్ను రక్షించడానికి వచ్చాడు, నిన్ను నన్ను. హల్లెలూయా. ఈరోజు ఆయన వద్దకు నువ్వు మనపూర్వకంగా తిరిగి వస్తున్నావా? ఖచ్చితంగా ఆయన నిన్ను చేర్చుకుంటాడు ఆయన సన్నిధిలో. హల్లెలూయా. ఆయన చేర్చుకొని నిన్ను ఘనంగా ఎంచేటట్లు జనముల మధ్యలో నేను హెచ్చిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథంలో కూడా 16:19 చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16:19 చూడండి. యెషయా యొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్దన్న నీ కుమారుడైన దావీదు నా యొద్దకి పంపుమనెను. చూడండి, గొర్రెల యొద్దన్న దావీదు ఎందుకు దేవుడికి? ఎస్, అటువంటి వాళ్ళని, ఎందుకు పనికిరాని వాళ్ళని, కష్టపడుతున్న వాళ్ళని, కన్నీరు విడిచే వాళ్ళని, దుఃఖంలో ఉన్న వారిని, దీనుల్ని అయినా నా యొద్దకు రండి, నా యొద్దకు వాళ్ళని పిలిపించండి అని తన దూతలను పంపిస్తున్నాడు దేవుడు. సమూయేలు యొద్దకి తీసుకురండి దావీదుని, నేను అభిషేకించని చెప్పాను నా కుమారుడికి సమూయేలుకి, దావీదుని అభిషేకిస్తాడు అని దేవుడు చెప్పినప్పుడు ఆ కుమారుడిని తీసుకురండి, యెషయా కుమారుడిని తీసుకురండి దావీదును అన్నప్పుడు తన యొద్దకి తీసుకుని వచ్చారు. ఆయన మనపూర్వకంగా దావీదుని చేర్చుకొని ఆయన అభిషేకించినట్లు, తన మీద నూనె అభిషేకం పోసి అభిషేకించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. దేవుని యొద్దకు వస్తే ఆయన నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, రాజుగా చేస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, తండ్రి నేను పాపిని, త్రాగుబోతుని, వ్యభిచారిని, నీ యొద్దకు ఎట్లా ప్రభావం వచ్చేది అని నువ్వు బాధపడక ఈరోజు పరిగెత్తుకుంటా ఆయన తండ్రి యొద్దకు రా. యేసు సన్నిధికి చేరి మోకాళ్ళలోని ప్రార్థించి, తండ్రి నేను పాపిని వేస్తాను, నిన్ను చేర్చుకుంటాడు ఆయన, నేను చేర్చుకొని నేను బాగు చేస్తాడు ఆయన, నేను ఘనపరుస్తాడు తండ్రి. ఈరోజు బాధపడకు, నీకు ఏం అవసరాలు ఉన్నాయి ప్రతి ఒక్కడు కూడా ఆయన సన్నిధికి వచ్చి అడుగు. నువ్వు ఈరోజు ఖచ్చితంగా నేను చేర్చుకోబోతున్నాడు దేవుడు. నువ్వు అడిగినండి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏం బాధపడకు. ఈరోజు నేను తండ్రి నేను పాపిని ప్రభువా, నీ చిత్తానుసారంగా మీ ఇష్టానుసారంగా మీ యొక్క మార్గం నడిపించి ప్రభువా అని మోకరించి ఒక చిన్న ప్రార్థన చేయి. ఈరోజు దేవుడిని చేర్చుకుంటాడు. నిన్ను త్రోసివేడు ఆయన. ఎటువంటి వ్యక్తి అయినా సరే దేవుడిని ఆయన త్రోసివేడు, నిన్ను చేర్చుకొని ఈరోజు నీకు కావాల్సిన అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మాటకు లోబడతావు. ఈరోజు ఒక్క మాట అంతే, నేను పాపిని ప్రభువా నీ ఎద్దకు వచ్చి ఉన్నాను, ఆయన లోపలికి చేర్చుకుంటాడు. హల్లెలూయా. రక్షణ అనుభవానికి నడిపిస్తాడు, సరైన మార్గం నడిపించి నేను ప్రతిరోజు కూడా కాపాడి నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు దేవుడు. ఉన్నతమైన స్థితిలో ఈరోజు కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని సంపూర్ణంగా దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మాటలు దీవించండి తండ్రి. నా యొద్దకు పంపు వారిని, నేను ఎంత మాత్రం కూడా నేను వారిని త్రోసివేయను, బయటకు త్రోసివేయను అని అంటున్నావు తండ్రి. ఎవరైతే వస్తారో నేను వాళ్ళందరినీ నేను చేర్చుకుంటానని ఈరోజు వాగ్దానం చేశాను తండ్రి. నేను పాపిని, ఎవరైతే వస్తున్నారో ప్రభు మీ సన్నిధానానికి వాళ్ళని పరిశుద్ధపరిచి పరలోకం చేర్చండి. వాళ్ళ కుటుంబాల అవసరాలని మీ మహిమలో తీర్చండి. ఎవరికైనా ఆయన ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళకి ఉద్యోగం తెచ్చండి ప్రభువా. ఈ సన్నిధికి వచ్చినావన్న వాళ్ళని నువ్వు చేర్చుకుంటానన్నావు కదా తండ్రి. నువ్వు త్రోసివేసే దేవుడు కదా, ఎంత మాత్రం నువ్వు కనికరించే దేవుడు కాబట్టి ఉద్యోగం తెచ్చండి, కనికరించండి అయా. వివాహం కానీ వారందరికీ మంచి వివాసంలో సమకూర్చండి, కనికరించుతండి నాయన. ఎంతో చేర్చుకో ప్రభా. బలహీనులు తండ్రి, రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి, గర్భఫలం వారిని ముట్టి స్వస్థపరచండి, గర్భఫలం దయచేయండి. ఆ గర్భఫల దేవుని ఆయన తెరవని ప్రవేశనామలో కృప చూపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఈరోజు మీ వద్దకు ఎంతమంది వస్తున్న వాళ్ళందరినీ చేర్చుకో తండ్రి. వాళ్ళకి సహాయం చేయ ప్రభు, కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.